టైప్స్ ఆఫ్ ఎర్తింగ్‌లో 4 టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఉంటాయి. అయితే ఇందులో ఫస్ట్ టైప్ ప్లేట్ ఎర్తింగ్ అనమాట. అయితే ఇప్పుడు ప్లేట్ ఎర్తింగ్ కనుక తెలిస్తే మిగతా 3 కూడా అర్థమైపోతాయి ఈజీగా. ఫస్ట్ అయితే మన ప్లేట్ ఎర్తింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ డిప్ ఏ హోల్ ఆఫ్ 3 మీటర్స్. మనం ఒక హోల్‌ని 3 మీటర్స్ వరకు డిప్ చేయాలి. చేసిన తర్వాత ప్లేస్ ఏ ప్లేట్ ఇన్ ది హోల్. అక్కడ మనం ఎక్కడైతే హోల్ పెట్టామో అక్కడ ఒక ప్లేట్‌ని ప్లేస్ చేయాలి. ఆ ప్లేట్ ఏం ప్లేట్ అంటే గ్యాల్వనైజ్డ్ ఐరన్ అనేది పెట్టాలి. అయితే ఇక్కడ ఈ ప్లేట్‌కి మనం కాపర్ వైర్ అనేది అటాచ్ చేయాలి. కనెక్ట్ ప్లేట్ టు కాపర్ వైర్. ఈ ప్లేట్‌కి కాపర్ వైర్ అనేది కనెక్ట్ చేయాలి. తర్వాత ఫిల్ ద హోల్ విత్ చార్కోల్ అండ్ సాల్ట్. అయితే ఇక్కడ ఈ హోల్ అనేది పెట్టాం కదా, ఆ హోల్‌కి మనం చార్కోల్ అండ్ సాల్ట్‌తో ఫిల్ చేయాలి హోల్‌ని. తర్వాత పోర్ వాటర్ టు మెయింటైన్ మాయిశ్చర్. ఆ తర్వాత ఆ హోల్‌లో వాటర్ పోర్ చేసి మాయిశ్చర్‌ని మెయింటైన్ చేయాలి. హియర్ ఇస్ ద డయాగ్రామ్. అండ్ మనం 3 మీటర్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ హోల్ చేసుకున్న దానికి ఒక ప్లేట్ ప్లేస్ చేయాలి. దిస్ ద ప్లేట్. అండ్ నెక్స్ట్ ఆ ప్లేట్‌ని కాపర్ వైర్‌తో కనెక్ట్ చేయాలి. తర్వాత ఫిల్ ద హోల్ విత్ ద చార్కోల్ అండ్ సాల్ట్ అండ్ పోర్ వాటర్ టు మెయింటైన్ మాయిశ్చర్. దిస్ ద ప్లేట్ ఎర్తింగ్. సింపుల్గా ఉంటుంది, ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైప్ ఎర్తింగ్. సేమ్ యాజ్ ద ప్లేట్ ఎర్తింగ్ అనమాట. ఇక్కడ సేమ్ అదే. డిప్ ఏ హోల్ ఆఫ్ 3 meters, place a pipe in the hole, galvanized steel and drilling with the hole for connected earthing wire. Fill the hole with charcoal and salt. ఓకే. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి అంటే, ఇక్కడ హోల్స్ నుంచి వచ్చిన దానికి ఎర్తింగ్ వైర్ అనేది కనెక్ట్ చేయాలి. డ్రిల్ విత్ ద హోల్స్ ఫర్ కనెక్టింగ్ ఎర్తింగ్ వైర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాడ్ ఎర్తింగ్ అనమాట. రాడ్ ఎర్తింగ్లో ఏమిటంటే సేమ్ ఇక్కడ మనం పైప్ ఎర్తింగ్లో అండ్ ప్లేట్ ఎర్తింగ్లో అక్కడ మనం పైప్ యూస్ చేస్తాం, ఇక్కడ రాడ్ యూస్ చేస్తాం. మిగతాదంతా సేమ్ యాస్టీజ్ ఉంటుంది అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రిప్ ఎర్తింగ్ ఆర్ వైర్ ఎర్తింగ్ అంటాం. రెండు కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ స్ట్రిప్ ఎర్తింగ్ అండ్ వైర్ ఎర్తింగ్. స్ట్రిప్ ఎర్తింగ్ అంటే స్ట్రిప్ ఎలక్ట్రోడ్స్ ఆర్ టేకెన్ అండ్ బర్న్ ఇన్ ది హారిజాంటల్ హోల్. ఇక్కడ స్ట్రిప్ ఎలక్ట్రోడ్స్ తీసుకొని ఇక్కడ ప్రతి వాటికి వెర్టికల్గా పెట్టాం, బట్ వెర్టికల్గా పెట్టాం. ఇక్కడ మాత్రం హారిజాంటల్గా పెట్టాలి. అండ్ ఆ 3 కూడా 3 మీటర్స్ తీసుకున్నాం, బట్ హియర్ 0.5 మీటర్స్ మాత్రమే డెప్త్ తీసుకుంటే విత్ హారిజాంటల్ అనమాట. అయితే స్ట్రిప్ ఎలక్ట్రోడ్స్ ఆర్ టేకెన్ అండ్ బర్న్ ఇన్ హారిజాంటల్ హోల్ 0.5 మీటర్స్ డెప్త్. ఓకే. ఇక్కడ స్ట్రిప్ హోల్స్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే 25 millimeters ఇంటూ 1.6 millimeters. ఇలాగే స్ట్రిప్ ఎలక్ట్రోడ్స్లో కాపర్కి 25 mm ఇంటూ 9 mm. ఇక్కడ గ్యాలనైజ్డ్ ఐరన్కి 3 mm స్క్వేర్. అలాగే రౌండ్ కండక్టర్స్కి 6 mm స్క్వేర్. ఇలా వీటి యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాపర్కి, గ్యాలనైజ్డ్కి, రౌండ్ కండక్టర్స్కి ఇలా అన్నమాట. నెక్స్ట్ ఏం టాపిక్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అది చేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.